ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం ఆది పర్వంలో, మహాభారతంలోని ఆది పర్వంలో కద్రువుకి వినతకి మధ్య జరిగిన విషయాలు, అతి విశ్వాసంతో వినత కద్రువుకి దాస్యం చేయడం, అలా 5,000 సంవత్సరాలు 500 సంవత్సరాలు జరిగిపోవడం వరకు తెలుసుకున్నాం. అయితే అతి విశ్వాసం, అతిశయం ఉండడం మంచిది కాదు కాబట్టి వినత చేసిన పనికి దాస్యం అంతా చేస్తూ ఉంటే ఇలా 500 సంవత్సరాలు పూర్తయ్యేసరికి వినత అదృష్టం పండింది. అంటే ఆ గుడ్డు 500 సంవత్సరాలు పొదగబడింది. పొదగబడితే వినత దాస్యం పోయినందుకు ఆవిడ సంతోషించడం కాదు, నన్నయ్య గారికి ఎంత సంతోషం కలిగిందో వినత దాస్యం పోయిందని. ఆయన అన్నారు, ఆదత పక్షమారుతరయ ప్రతికంపిత ఘార్నితాచల వ్రాత మహాన్న ఉండు బలవన్నిజ దేహ సముజ్వల ప్రభాదూత పతంగ తేజుడది తుండయు తార్క్ష్యుడు తల్లికిన్ మనఃప్రీతి యొనర్చుచున్ ఎగసె భీమజవంబున అభ్రవీధికెన్ అన్నారు. ఆయన ఎంత సంతోషపడిపోతున్నారో, వినత దాస్యం తీరిపోయింది అనుకున్నారో ఏమో, ఆనందంతో నన్నయ్య గారి మనసు ఎలా ఎగిరిందో గరుక్మంతుడి యొక్క జననం అలా జరిగింది. ఎంత గొప్ప పద్యం పడిందో చూడండి. ఆ ఆనందంలో అటువంటి సమాసాలు పడిపోతూ ఉంటాయి. వాళ్ళకి రాసే వాళ్ళకి అంత అదృష్టం ఉంటుందండి. మనం చదువుతున్నప్పుడు అలా ఎలా రాశారో అని కూడా ఆలోచించం. బాగుంది, ఇదేదో ప్రాస బాగుంది అనుకుంటాం, కానీ వాళ్ళు ఎంతో ఆలోచించుకుని మనసులో అది ఆ రాయడం కూడా చాలా అర్హత ఉండాలి. ఆ రకంగా వాళ్ళు రాసి చూపించడం ఆ కవులు ఎంతో అదృష్టంగా, వాళ్ళ అదృష్టం భగవంతుడి దయ వాళ్ళ యందు ఉంది. చదవడానికి మనం అదృష్టం ఉండాలి, కలగాలి అనుకుని ఆ భగవంతుడిని మనం వేడుకోవాలి. కాబట్టి ఆయన అంత సంతోషపడిపోయారు వినత దాస్యం పోయిందని. ఆ ఆనందంలో అటువంటి పద్యాలు రాసేశారు ఆయన. గరుత్మంతుడు అసలు గరుక్కుమంతుడు అంటున్నాం కానీ గరుత్మంతుడు పుడుతూనే గుడ్డులోంచి పైకి ఎగరడానికి కొద్దిగా రెక్కలు విప్పి అల్లార్చి పైకి ఎగిరితే ఆయన రెక్కలలోంచి వచ్చిన గాలికి కులపర్వతములు లేచి ఎగిరిపోతాయేమోనని అనుకున్నారట. అంత పెద్ద జంఝూమారతం సృష్టించగలిగిన పెద్ద పెద్ద రెక్కలు అల్లార్చి ఒక్కసారి ఆకాశంలో భూమండలం అంతా తిరిగాడు. తన తల్లి వినతకు నమస్కరించాలని ఆకాశంలోంచి గబాలను వచ్చి భూమి మీద వాలి నిలబడితే భూమి మీద ఉన్న ప్రాణులు, దేవతలు అందరూ అతనిని చూసి ఇదేమిటి, సూర్యుడు ఇలా ఎగురుతున్నాడేమిటి అని అనుకున్నారట. అంత గొప్ప తేజోమూర్తి అని కొడుకుని చూసి ఇటువంటి వేగం ఉన్నవాడు నా రెండో కొడుకు పుట్టేశాడు, కాబట్టి ఇక తనకు దాస్యం పోతుంది అనుకుని ఇంత గొప్ప కొడుకును తల్లినయ్యానని మిక్కిలి సంతోషపడిపోయింది వినత. వినత మిక్కిలి మనప్రీతి పొందింది. గరుక్మంతుడు ఆకాశంలోకి వెళ్ళిపోతుంటే దారుణ కల్పాంత మరుత్ప్రేరిత హవ్యవహసికల పెళ్ళిది అని బృందారకముని బృందస్తుతి బోరున దానగ్ని సూక్తముల్ ఎసగన్. దేవతలు, ఋషులు అందరూ ప్రళయకాలం వచ్చేసిందిలాగుందని అనుకున్నట్ట. ప్రళయకాలంలో ఉండే అగ్నిహోత్రం అంతటా వ్యాపిస్తోంది అని అనుకున్నట్ట. అది మిక్కిలి తేజోవంతంగా ఉన్నదని రక్షచేయి అని అగ్ని సూక్తములతో అగ్నిహోత్రుడిని ప్రార్థన చేశారు. తెలుగు భారతంలో లేదు కానీ అప్పుడు అగ్నిహోత్రుడు కనబడి చెప్తాడట, నేను కాదు గరుక్మంతుడు అనే మహాపురుషుడు ఆవిర్భవించాడు, సుపర్ణుడు, ఆయన రెక్కలతో ఎగురుతున్నాడు, నేను కాదు సుమా అని చెబితే అప్పుడు గరుక్మంతుణ్ణి కీర్తించారట. ఆయన అంత వేగంతో ఆకాశంలో తిరిగి తల్లి దగ్గరికి వచ్చాడు. వస్తూనే హరికులు సక్షతి ఎరుగని గురుతర పక్షములతోడి కులగిరి ఓలన్ గరుడుండు గగనగతి సురుతర జనమున అరుగుదెంచి తల్లికి మొక్కెన్. ఇది నన్నయ్య గారు మన జాతికి నేర్పిన పాఠం. ఆ వచ్చినవాడు ఎటువంటివాడు? దేవేంద్రుడు విడిచిపెట్టిన వజ్రాయుధం ఒకప్పుడు పర్వతాల రెక్కలను కోసేసిందిట. పూర్వం పర్వతాలన్నీ కూడా ఎగురుతూ వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ దిగుతూ ఉండేవట. అందుకని ప్రజలు గగ్గోలు పెట్టేస్తున్నారని దేవేంద్రుడు పర్వతాల రెక్కలన్నింటినీ తరిగేశాడంటే, ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటే దాని కింద ప్రజలు ఉన్నారంటే వాటి కింద పడి చచ్చిపోయేవారు కదండి. అందుకని ఆ రెక్కలన్నీ తరిగేశాడట. అందువలన పర్వతాలు ఎగరకుండా ఎక్కడవక్కడ కూర్చుండిపోయాయి. తరగబడడానికి సాధ్యం కానంత శక్తివంతమైన రెక్కలు కలిగిన ఒక పర్వతం ఉన్నట్లయితే అది ఎగిరితే ఆకాశంలో ఎలా ఉంటుందో అలా ఎగిరాడు గరుత్మంతుడు అన్నారు. అంటే దాని అర్థం ఏంటండి? దేవేంద్రుని వజ్రాయుధము కూడా ఆయన రెక్కకు ఉన్న ఈకను కూడా ఏమీ చేయలేదు. అంతటి మహాబలవంతుడు పుట్టాడు.
ఇంతటి బలవంతుడై ఆకాశంలో ఒకసారి అలా ఎగిరి కిందకు దిగివచ్చి వెంటనే తన తల్లి వినతను చూసి పొంగిపోయి తన తల అమ్మ పాదాలకు తగిలేటట్టుగా ఉంచి నమస్కరించి అమ్మ వంక చూసి నమస్కరిస్తూ నిలబడ్డాడు. వినత తన కుమారుని చూసి పొంగిపోయిందిట. అంతటి బలవంతుడైన గరుత్మంతుడు వినతకు రెండవ కుమారుడిగా జన్మించాడు అని చూసింది కద్రువ. అసూయ మరింత ప్రబలింది. ఇది మనం పట్టుకోవాల్సింది. అసూయ అనేది ఎలా ఉంటుంది అంటే ఎంత దారుణంగా ఉంటుంది అన్నది మనకి ఇక్కడ ఈ వినత కద్రువాల కథలు తెలుసుకున్నందువల్ల తెలుస్తూ ఉంటుంది. ఇది మహాభారతంలో కేవలం కథాంశంగా వినవలసిన విషయం కాదు, అత్యంత ప్రమాదకరమైన పోకడను మనకి పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఇది. నా శరీరంలో పుట్టిన పుండే కదా అని పుండును చక్కగా పోషించి పెద్ద చేస్తే దానిలో నుంచి వచ్చే విషం శరీరంలో రక్తమంతటా ప్రవహించి చిట్ట చివరకు ఆ శరీరాన్ని ఎలా పడగొట్టేస్తుందో అలాగే అసూయ కూడా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇంకా తన శరీరం నందు పుట్టిన వ్రణము తనను మాత్రమే పడగొడుతుంది, కానీ తన యందు పుట్టిన అసూయ తనతో పోదు, అది కులక్షయం చేసేస్తుంది. దానివలన మొత్తం కుటుంబమే నశించిపోతుంది. ఒక్కొక్కసారి చాలా భయంకరమైన ఉపద్రవమే వస్తూ ఉంటుంది. అందుకనేనేమో ఈ గరుడోత్పత్తి యందు చాలా చమత్కారమైన విషయాన్ని ఒకదాన్ని ఆవిష్కరించారు వ్యాస భగవానుల వారు. కాబట్టి అసూయ, ద్వేషం, ఈర్ష్య, కోపం ఇలాంటివన్నీ కూడా పనికిరావు. తొందరపాటు, ఇవన్నీ అతిశయం, ఇవన్నీ పనికిరావు అని మనకి ఆదిపర్వతంలో ఎంత చక్కగా చెబుతున్నారు. కాబట్టి ఇటువంటివి ఏ రకంగా మనుషుల్ని పడగొట్టేస్తాయి అనే విషయాన్ని చెబుతున్నారు. కాబట్టి ఇవి విని ఇక నుంచైనా మనం అందరం అవన్నీ విడిచిపెట్టి ఉండగలిగేటటువంటి శక్తిని ఇవ్వమని ఆ పరమేశ్వరుడినే ప్రార్థిద్దాం. కాబట్టి పాములు ఎలా ఉంటాయండి అసలు? భూమిలోపలికి వెళ్ళిపోతాయి కదండి. సాయంత్రం అయిందంటే పుట్టల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, లోపలికి ఎక్కడికో. పక్షులు ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. భూమి లోపలికి వెళ్ళిపోయే పాముకి ఆకాశంలో ఎగిరే పక్షికి శత్రుత్వం వచ్చింది. రెండూ పరస్పర విరుద్ధమైన ప్రాణులు. ఒకటి ఎంత కిందకు వెళ్ళాలో అంత కిందకు వెళుతుంది, ఒకదానికి అసలు ఎగరడమే రాదు. అంటే పాము ఎగరదు కదండి. పాము బిలాన్ని చూసుకుని దాని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. పక్షికి ఎగరడమే వచ్చు, దాని పదం ఎప్పుడూ పైకి వెళ్ళడమే. ఎవరికి అసూయ లేదో వారికి పైకి వెళ్ళే ప్రాణులు జన్మించారు, అంటే దేవదాంశ సంభూతులుగా జన్మించారు. ఎవరికి అసూయ కడుపులో ఉందో అప్పటికి ప్రకటనం కాకపోయినా అది లోపల రగులుకుంటోంది కదండి. కాబట్టి అసూయ అంటూ ఉండడం పాములకు తల్లి కావడమే, అంటే కిందకి వెళ్ళిపోయే ప్రాణులకు జననం ఇచ్చింది ఆవిడ. ఇక్కడ పాము అనబడే దానిని దేవతాపరంగా కానీ, కుండలిని శక్తిగా కానీ, విద్యాపరంగా కానీ, ఈశ్వరుని ఆభర విశేషంగా కానీ అన్వయం చేసే పరిస్థితుల్లో మనం చూడకూడదు. అదేంటండి నాగేంద్రుడు అంటారు, పూజలు చేస్తారు అని అనుకోకూడదు. ఇక్కడ ఇది అసహించుకునే పడేటటువంటి ప్రాణిగా మాత్రమే పరిగణించబడవలసి ఉంటుంది. అయితే ఎందుకని? కిందకి వెళ్ళిపోయే విషతుల్యమైన 10 మందిని చూసి భయపడేది ఏదుందో అది పాము కింద అనుకోవాలి. ఇక్కడ అసహించుకోబడే ప్రాణిగా మాత్రమే పరిగణించబడవలసి ఉంటుంది అంటే అది అధోముఖమైన చలనం కలిగింది. దానికి అసలు ఎన్నడూ లేచి నిలబడడం కానీ ఎగరడం కానీ తెలియదు. అటువంటివి కొన్ని వేలు పుట్టాయి కద్రువుకి. వినతకు ఇద్దరే పుట్టారు. ఆ ఇద్దరూ ఆకాశంలో తిరిగేవారే. అపారమైన తేజోమూర్తులు జన్మించారు. అసూయ అనేది లేకుండా ఉండడం చాలా ప్రధానం. రాబో కాలంలో మహాభారత కథను కూడా నిర్ణయం చేసేది ఇదే. అందుకే ఆది పర్వతంలో ఈ అమృతాపహరణం అనే ఘట్టం గరుడోత్పత్తి ఏదైతే ఉందో అదే మిగిలిన భారత కథకు అంతటికీ కూడా సూచనగా ఉంటుంది, ఇప్పుడు జరగబోయేది చెప్పబోయే కథ. కాబట్టి ఈ విషయాలు కూడా ఎలా ఉంటాయో తెలుసా అండి? మనకి గాంధారి యొక్క అసూయ విశేషం కూడా ఉందండి. అటువంటి అసూయ విశేషం ఉన్న గాంధారికి పుట్టిన వాళ్ళు ఎవరండి? ఎంతమంది అండి? 9. ఈ అసూయ లేని కుంతి మాద్రికి పుట్టిన వాళ్ళు 5. వారు 5 దేవతా సంభూతులయ్యారు. వీరు 9 కలిపురుషునికి సంబంధించిన ప్రకోపాలయ్యారు. అందుకే ఆ 5 మీద వాళ్ళు ఎప్పుడూ అసూయతోటే జీవించారు. తన 9 కుమారుల అసూయను పోగొట్టే ప్రయత్నాన్ని త్రికరణ శుద్ధిగా ధృతరాష్ట్రుడు కానీ గాంధారి కానీ ఎప్పుడూ చేయలేదు. అదే వాళ్ళని కట్టి కుడిపేసింది. 9 కొడుకులున్న గాంధారికి చిట్ట చివరకు ఒక్క కొడుకు కూడా మిగలలేదు. 5 కుమారులున్న పాండురాజుకి 5 కుమారులు మిగిలారు.
ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ అసూయ లేకుండా ఉంటుందో అక్కడ దేవతా శక్తులు నిలబడతాయి. మనిషి జీవితంలో అత్యంత ప్రధానంగా పరిశీలించుకోవాల్సిన విశేషం ఏంటంటే అది అసూయే. అసూయ పొంది ఉండడానికి ఎక్కడా శిక్షణ పొందనక్కర్లేదండి. అసూయను పొంది ఉండడానికి పుస్తకాలు కూడా చదవక్కర్లేదు. అలాగే ఒక గురువు దగ్గరికెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అది తనంత తానుగా ప్రబులుతుంది. అందులోనూ కొంతమందికి అసూయ చాలా చిన్నతనంలోంచే ప్రారంభమైపోతూ ఉంటుంది. ఇది జీవుడు ఎప్పటినుంచో కొన్ని కోట్ల జన్మలుగా తెచ్చుకుంటున్న లక్షణం అది. ఇది ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే తన అన్నదమ్ములను, తన అక్క చెల్లెలని, తన తల్లిదండ్రులని, తన భార్యని ఎవ్వరినీ సమాజంలో అతను ఆదరంతో చూడలేడు. అతను ఎవరినీ గౌరవించలేడు. కానీ ఎదుటి వ్యక్తిని గౌరవించడం చేత మనం ఎదుగుతాము అనుకునే ఉద్దేశాన్ని కూడా ఉండడు. ఎవరికైనా మంచి జరుగుతుంటే సహించలేడు. అది కూతురు అవనండి, కొడుకు అవనండి, భార్య అవనండి, తల్లిదండ్రులు అవనండి, అత్తమామలు అవనండి, ఎవరైనా సరే కాస్త మంచి పేరొస్తోంది, వాళ్ళకి ఏదో కాస్త గౌరవం ఇవ్వబడుతోంది, వాళ్ళు ఏదో ఒక మంచి పని చేస్తున్నారు అనగానే అసూయతో రగిలిపోతూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు తననే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆదరంతో చూడలేరు, ఎవ్వరినీ గౌరవించలేరు. ఎదుటి వ్యక్తిని గౌరవించడం చేత మనం ఎదుగుతాం. అంటే మనలో సంస్కారం ఉంది అని గుర్తు. పూజ చేసిన వాడిని శాస్త్రం గౌరవిస్తుంది కదండి. ఎందుకని? మన శక్తికి కారణమైన వాడిని ఒకడిని గుర్తించి ఆరాధించడం చేత మనలో సుగుణాలు ఉన్నాయి అని గుర్తు. ఎవడు పూజ చేశాడో వాడు పూజనీయుడు అవుతాడు. ఒక మహాత్ముడు కనబడినప్పుడు మనం వంగి ఆయన పాదాలకు నమస్కరించగలిగితే మనలో ఒక మంచి గుణం, పూజనీయమైన గుణం ఉన్నదని గుర్తు. మనకి వినయం ఉంది, వేరొకరిలో ఉన్న మంచి గుణాన్ని మనం గుర్తించగలిగాం అని అనుకుంటే అప్పుడు మనం తరిస్తాం. మన వినయం మనం చేసిన ఆ పూజ్య భావన చేత మనం పూజనీయులం అవుతాం, గౌరవింపదగిన వాళ్ళం అవుతాం. ఎవడు అవతల వారిని గురించి తక్కువ చేసి మాట్లాడతాడో వాడు తన పూజనీయతను పోగొట్టుకుంటాడు. అంతేగాని అవతల వారికి ఏమీ తక్కువ కాదు. అందుకే అసూయ అన్న లక్షణం మెట్లు దింపేస్తుంది. నిచ్చెన అనే వస్తువు ఒకటే, కానీ ఎక్కడానికి అదే కారణం, దిగడానికి అదే కారణం. లోకంలో దిగడానికి ఒక నిచ్చెన ఎక్కడం కానీ ఎక్కడానికని ఒక నిచ్చెన కానీ ఉండవు. ఎక్కడానికైనా దిగడానికైనా అదే వేస్తారు. ఎక్కడం దిగడం అనేది మనకు ఈశ్వరుడు సర్వోత్కృష్టమైన మనుష్య జన్మ అనేదాన్ని ఇచ్చాడు కాబట్టి దానిని బట్టి మనం నిర్ణయించుకోవాలి. అంతే కదండి. ఒక మంచి వ్యక్తి, ఒక మహానుభావుడు ఎవరైనా ఎదురుగుండా కనబడినా, లేకపోతే చూడండి చాలామంది ఓ చిత్రపటంలో కానీ వాళ్ళని చూస్తామనుకోండి, ఒక నమస్కారం చెయ్యాలి. అంతేగాని ఇంటికి వచ్చిన తండ్రి యొక్క, తల్లిదండ్రుల యొక్క స్నేహితులనే గౌరవించిన వాడు ఒక మహానుభావుణ్ణి గానీ, తల్లిదండ్రుల్ని గానీ గౌరవిస్తాడు అని ఎక్కడుంటుంది? కాబట్టి చిన్న పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి ముందు తెలుసుకున్నాం కదండీ! నిన్ననో మొన్ననో తల్లే కారణం అవుతుంది ఆ పిల్లలకి ఎటువంటి గుణాలు వచ్చినా గానీ. కాబట్టి తల్లి నేర్పించాలి. నాన్నగారి ఫ్రెండు ఈయన, ఫలానా ఆయన. కాబట్టి మావయ్యకి నమస్కారం పెట్టమ్మా, వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు నమస్కారం పెట్టాలంటే ఆ బుజ్జి బుజ్జి చేతులతో వాడు నమస్కారం పెట్టడం అప్పుడు నేర్చుకుని, పెద్దయిన తర్వాత కూడా ఆ గౌరవాన్ని అలా గౌరవించడం నేర్చుకుంటే అతను ఎంతో పుణ్యాత్ముడవుతాడు. ఒక అతనిని చూసి అందరూ కూడా అబ్బా! ఎంత చక్కటి అలవాటుందో ఇతనికి అని గౌరవిస్తూ ఉంటారు. కాబట్టి ఆ నిచ్చెన మీద ఎక్కడమా, దిగడమా అనేది మనం ఆలోచించుకుని మన మనస్సుని ఎటు తిప్పాలి అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిచ్చెన మీద నుండి దిగిపోయి దాని నుంచి పశుత్వంలోకి వెళ్ళిపోవచ్చు, లేదా పైకెక్కి దేవతలలోకి వెళ్ళవచ్చు. అంటే ఈశ్వరుల్లోనూ కలిసిపోవచ్చు. నిచ్చెనను ఎలా వాడుకుంటారన్నది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎక్కి దిగిన నిచ్చెన దోషం మాత్రం ఏమీ ఉండదు. నిచ్చెనలో ఏం దోషం ఉంటుందండి? అందుకని ప్రయత్నపూర్వకంగా మనం అసూయ స్థానంలోనికి వేరొక దానిని తీసుకురావాలి. మనలో అసూయ అన్నది ఎప్పుడైనా తొంగి చూస్తే మనం చదువుకున్న మహాభారతమే మనకు మార్గదర్శకం కావాలి. మనం అందరం కూడా అసూయను తొలగించుకోగల స్థితిని పొందాలి. అది ఎవరివ్వాలండి? ఆ పరమేశ్వరుడు ఇవ్వాలి. కాబట్టి ఆ పరమేశ్వరుడు మనం అందరము కూడా భారతం వింటున్నాం కాబట్టి, చదువుకుంటున్నాం కాబట్టి ఆ పరమేశ్వరుడిని అడుగుదాం. మనలో అసూయ అనేది ఈ క్షణం నుంచి తొలగిపోయేటట్టు చెయ్యి స్వామి అని దండం పెట్టుకోవడమే. ఇక భారతంలోకొస్తే వినతకు అటువంటి గొప్ప కుమారుడు జన్మించాడు. కద్రువ ఆత్మపరిశీలనం చేసుకోవచ్చు. ఇంత గొప్ప కుమారుడు జన్మించిన కారణం చేత ఎప్పటికైనా వినతకు దాస్యం అన్నది విడిపోవచ్చు. దాస్యం అన్నది శాశ్వత లక్షణం కాదు, పందెం గెలిచి తెచ్చుకున్నది.
మధ్యలో వచ్చింది ఏది పూర్తిగా ఉండేది కాదు. ఏది శాశ్వతమో అది పూర్తిగా ఉంటుంది. ఏది అశాశ్వతమో అది మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతుంది. అలా మధ్యలో వచ్చినవన్నీ మధ్యలో వెళ్ళిపోయేవే కాబట్టి దాస్యాన్ని కూడా తన కృతకమైన ప్రణాళిక చేత వినతకు తెచ్చింది కాబట్టి ఈశ్వరానుగ్రహం కలగగానే ఆమెకి ఆ దాస్యం పోతుందని తెలుసుకుని ముందే తను కనుక జాగ్రత్త పడి వినతకి ఇక నీ దాస్యం పోయింది, నీ కొడుకుతో సుఖంగా ఉండు అని కద్రువ అనింది అనుకోండి, కథ వేరేలా ఉండేది. ఇక్కడ వినత విడుదల పొందబోతోంది కదండి. నశింపజేసే దానిని పట్టుకుంటోంది కద్రువ. దాస్యం చేత వినతకు అతిశయం పోతోంది, ఆ అహంకారం పోతోంది. ఆవిడిప్పుడు ఉన్నతి వైపుకు అడుగులు వేస్తోంది. ఆవిడికి ఒక చెడు గుణం పోతోంది. కానీ కద్రువ ప్రతిక్షణం అసూయ పెంచుకుంటోంది కదా. దీనివలన ఈ అసూయను పెంచి పోషించవలసిన తన బిడ్డల మీదకే వెళ్ళింది. తన బిడ్డలకే శాపవాకి ఇచ్చేసింది. మహాభారత సందేశం చాలా ముఖ్యమండి. ఈ సందేశాన్ని మనం కనుక పట్టుకోగలిగితే మనంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. ఇది వ్యాస భగవానుడి ఆర్తి. నన్నయ్య భట్టారకుని ఆర్తి కూడా ఇదే. అందుకని మహానుభావులు మనకు మహాభారతాన్ని ఇచ్చారు. అసూయను తొలగతోసుకుని అభ్యున్నతి పదంలోకి నడవాలి. వారు సమస్త మానవాళి కోసం రచన చేశారు కాబట్టి మనందరం కూడా ఈ ప్రకారంగా చేసుకోవాలి. కాబట్టి వినత ఇన్ని వందల సంవత్సరాలు దాస్యత్వం చేసి, అయ్యో నా అతిశయం వల్లే కదా ఇలా చేశాను అని ఒక రకమైన ఆలోచన వచ్చి తన అతిశయాన్ని అతి విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటోంది. కానీ వినతకి అంత మంచి కొడుకు పుట్టాడు అన్నది కద్రువ సహించలేకపోతోంది. అసూయని పెంచేసుకుంటోంది. ఇప్పుడు వినత తనకు నమస్కరించిన గరుత్మంతుణ్ణి చూసింది. వినత అటువంటి కుమారుడిని కనడం చూసి కద్రువ కడుపు మండిపోయింది. దాసీకి చెందినది కూడా తన దాస్యానికే ఉపయోగపడాలి అనుకుంది. ఇది కద్రువకు వచ్చిన ఆలోచన. వినత తనకు దాసి అయితే వినతాపుత్రుడు కూడా తనకు దాస్యం చేయవలసిన వాడే అని అనుకుంది. ఈ భావన ఇంకా ఎంత దూరం వెళ్ళింది అంటే, వినత నాకు దాసి అయితే వినతకు పుట్టినవాడు నా పుత్రులకు దాస్యం చేయాలి అంది. అంటే కద్రువ ఎంత వక్రమైన ఆలోచనతో ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి, ఎంత అసూయతో వెళ్ళిపోయిందో చూడండి. మునులకు ఋషులకు దేవతలకు స్తోత్రం చేయవలసిన లక్షణం గరుత్మంతుడిలో కనబడింది, కద్రువుకి కనబడలేదు. అసూయను విడిచిపెట్టగలిగితే లోకంలో ఉన్న వాళ్ళవి అన్నీ మనమే అనుకోవడం జరుగుతుంది. వాళ్ళు పరమ సంతోషంతో పరమ ప్రేమతో మన పక్కకు వచ్చి నిలబడతారు. అందుకని చూడండి, గరుత్మంతుడిని చూసి అందరూ కూడా ఎంతలాగా పొంగిపోయారు. ఒక్క కద్రువ మాత్రమే గరుత్మంతుడిని చూసి పొంగిపోలేకపోతోంది, అసూయతో రగిలిపోతోంది. అందుకే అసూయను పరిత్యజించాలి అంటారు. ఈ ఘట్టాలన్నీ కూడానండి, ఈ విషయాలన్నీ కూడా పిల్లలకి కనుక చిన్నపిల్లలకి కనుక చెప్తూ ఉంటే వాళ్ళ జీవితంలో వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు కాబట్టి వాళ్ళు పాడైపోకుండా చీడ పట్టకుండా వాళ్ళకి అసూయ యొక్క గర్హనీయమైన స్థితిని మనం కనుక చెప్పామంటే మహాభారతం ఆధారంగా చేసుకుని వాళ్ళు ఎంతో పైకి రావడానికి మనం కారణమవుతాం. అందుకనే పిల్లలకి ఏదైనా భోజనం పెట్టేటప్పుడు లేకపోతే ఏదైనా ఎప్పుడైనా టీవీలు ఈ సెల్ ఫోన్లు ఇచ్చినప్పుడు కూడా ఇటువంటి విషయాలనే చూసేటట్టుగా ఇటువంటి విషయాలనే వినేటట్టుగా ఆ టీవీల్లో పెట్టి చూపిస్తే వాళ్ళ అభివృద్ధిలోకి రావడానికి కారణమవుతుంది. లేదు మనం ఏదో సీరియల్ చూస్తున్నాం వాడు అదే చూడాలి అను, లేకపోతే మనం ఈ గదిలో సీరియల్ చూస్తూ వాడిని ఆ గదిలో కూర్చొని చదువుకోమని అనడము చాలా తప్పు అది. కాబట్టి ఎప్పుడైనా అప్పుడప్పుడు అన్నం పెట్టేటప్పుడు టీవీ సీరియల్స్ సినిమాలు చూపించేస్తూ సెల్ ఫోన్ ఇచ్చేసి వాడిని ఏదో ఒకటి పెట్టుకోమని చెప్పేసి తినేస్తాడు, మన పని అయిపోతుంది, ఓ పని అయిపోతుంది కదా అని చెప్పి వాళ్ళని తప్పుదావలోకి పట్టించకూడదు. అప్పుడు ఈ భారతం రామాయణం భాగవతం లాంటి చిన్న చిన్న విషయాలు చక్కగా వాళ్ళకి నచ్చేటట్టుగా, చిన్ని కృష్ణుడి చేష్టలో ఇలా గరుత్మంతుడు జననం, ఆ తల్లిని ఎంత బాగా దాస్యత్వం నుంచి విడిపించాడు, అలాగే రాముడు చక్కగా తండ్రి మాట విని ఏ రకంగా చేశాడు, ఇలాంటివన్నీ మంచి విషయాలు, హనుమంతుడి యొక్క దీక్ష, ఇలాంటివి చెప్పారనుకోండి వాళ్ళకి ఆ అన్నంతో పాటుగా ఆ విషయాలు లోపలికి పెడతాయి. కాబట్టి మనం వినే విషయాలైనా చూసే విషయాలైనా మనం అన్నం తినేటప్పుడు కనుక చేస్తేటండి 8% అది రక్తంలో కలుస్తుందిట. కాబట్టి అటువంటి మంచి గుణాలు రావడానికి, అటువంటి మంచి విషయాలు విన్నందువల్ల వాళ్ళు కూడా మంచి పిల్లలుగా మారడానికి మనం కారణమవుతాం. కాబట్టి పిల్లలకి ఎప్పుడూ కూడా ఇటువంటి విషయాలు మనం చెబుతూ ఉండాలి. కాబట్టి ఇక్కడ కద్రువ గరుత్మంతుడు వినతికి పుట్టాడు
అన్న విషయం చూసిన తర్వాత అసూయతో రగిలిపోయి ఏం చేసింది, ఆ గరుత్మంతుణ్ణి కూడా దాస్యుడిగా ఎలా చేసుకుంది, వినతని కద్రువ దాస్యం నుంచి గరుత్మంతుడు ఏ రకంగా ఆ, దాటించాడు అనే విషయాలన్నీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.